హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యానిమాక్స్ తెలుగు. సో గైస్, ఈరోజు ఈ షార్ట్లో నేను మీకు యానిమేకి అండ్ యానిమేషన్కి, లైక్ వెస్ట్రన్ యానిమేషన్కి ఒక సింపుల్ బట్ చాలా మేజర్ డిఫరెన్సెస్ని చెప్పబోతున్నాను. సో ఈ వీడియో నేను మీరు యానిమే చూడని ఆర్ యానిమే అంటే కార్టూన్స్ అని మీ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ యానిమే పట్ల వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. సో ఓకే, ముందుగా యానిమేషన్స్ ఆర్ వెస్టర్న్ యానిమేషన్స్, వీటినే కార్టూన్స్ అంటారు కదా. సో ఎందుకు అంటారు అంటే ఏంటి అంటే, ఇవి జనరల్గా పిల్లలు లైక్ 5 to 10 years ఆఫ్ ఏజ్లో ఉండే వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి అండ్ వాళ్ళ కోసమే తయారు చేయబడతాయి. మొత్తం స్టోరీస్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఇవి యానిమే అని ఎందుకు అంటారంటే 2 reasons అనమాట. ఇవి జపాన్కి అవుట్ సైడ్ మేక్ అవుతాయి. జపాన్ కాకుండా మిగతా అన్ని కంట్రీస్లోనూ ఇలాంటి యానిమేషన్స్ చేస్తారు. అండ్ వీళ్ళు 3D యానిమేషన్ని వాడతారు. అంటే ఇవి అంటే ఇక్కడ మీకు ఫోటో కనబడుతుంది కదా. సో ఇవేంటంటే కంప్యూటర్ జనరేటెడ్, అంటే సీజీఐ ద్వారా కంప్యూటర్లో ఉండే సాఫ్ట్వేర్స్ ద్వారా ఈ యానిమేషన్ అయితే వస్తాయన్నమాట. వీటిని అయితే వాళ్ళు యూస్ చేస్తారు. అండ్ వెరాస్ ఇప్పుడు యానిమే అంటే ఏంటి అంటే, ఇవి అన్ని ఏజ్ గ్రూప్స్ అండ్ అన్ని జర్నర్స్ని కవర్ చేస్తాయి. వీటికి సంబంధించిన యానిమే డెమోగ్రఫీస్ అనే ఒక షార్ట్ వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో దాంట్లో మీకు ఇవి ఏజ్ గ్రూప్స్ తగినట్టుగా ఉంటాయి, వాటి వాటి యొక్క అర్థాలు ఏంటి, షోన్ అండ్ సోజర్ వీటి అర్థాలు ఏంటి అన్నీ కూడా దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాన్ని చూడండి. అండ్ ఇవి జపాన్లో మేక్ అవుతాయి. సో జపాన్ కాకుండా మిగతా ఏ దేశంలో మేక్ అయినా అవి యానిమేషన్సే. జపాన్లో మేక్ అయ్యే యానిమేషన్ మాత్రం యానిమేస్ అంటామన్నమాట. అండ్ అవి కాకుండా ఇంకా దీనన్నిటికంటే ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఈ మేజర్ డిఫరెన్స్ అండ్ స్పెషాలిటీ విన్నాక మీకు ఈ యానిమే మీద ఉన్న ఒపీనియన్ మారిపోతుంది అండ్ రెస్పెక్ట్ పెరిగిపోతుంది అనమాట. అదేంటంటే యానిమేస్ అన్ని 2D యానిమేషన్స్. అంటే ఇవి కంప్యూటర్ జనరేటెడ్ కాదు, హ్యాండ్ డ్రాన్. అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ని హ్యాండ్తోనే డ్రా చేస్తారనమాట. సో చాలా చాలా కష్టం. బట్ ఇప్పటికీ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వేని రెస్పెక్ట్ చేస్తూ ప్రతి ఫ్రేమ్ని యానిమేలో హ్యాండ్తోనే డ్రా చేస్తారు. అక్కడక్కడ సీజీఐ ఆర్ 3D యానిమేషన్ చెప్పినట్టు వాడుతున్నారేమో జస్ట్ ఫర్ కొన్ని ఫ్రేమ్స్కి. బట్ టోటల్ 24 minutes ఎపిసోడ్లో 90 to 80% హ్యాండ్ డ్రానే ఉంటుంది. మరి ఇలాగైతే చాలా ఉన్నాయి డిఫరెన్సెస్. అంటే ఒక్కొక్కటి విన్నాక మీకు యానిమే మీద ఉన్న రెస్పెక్ట్ పెరిగిపోతుంది. యానిమేషన్ ఏమి చెత్త బాగుండదని నేను చెప్పను. యానిమేషన్ ఓకే, వాళ్ళు పిక్సర్ వీళ్ళందరూ కంప్యూటర్ జనరేటెడ్ వాడతారు. బట్ యానిమేస్ అనేవి డిఫరెంట్. ఎందుకు అవి నార్మల్ అనే బొమ్మలే కదా అని ఎందుకు కావు అంటే, ఇలాగా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో వీటన్నిటి గురించి నేను ఫుల్ లెంత్ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటికైతే ఇంతే. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ మంచి వీడియో కలుస్తాను. బై బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.